మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా, అవును మేలు చేయము, నిజంగానే మనం మేలు చేద్దాం. నువ్వు మేలు చేయగలిగిన స్థితిలో ఉన్నావు, నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావు. అందుకే మేలు చేయటం నీ చేతనైనప్పుడు ఏం చెయ్యి? మేలు చేయి. మేలు చేయకుండా ఉండొద్దు. నువ్వు పెట్టగలవు, పెట్టు. ఇవ్వగలవు, ఇవ్వు. వారితో మాట్లాడగలవు, మాట్లాడు. ఆదరించగలవు, ఆదరించు. ధైర్యపరచగలవు, ధైర్యపరచు. లేవనెత్తగలవు, లేవనెత్తు. వాళ్ళతో వెళ్ళగలవు, వెళ్ళు. అవును, ఇది గుర్తుపెట్టుకున్నారా? మనం చేయాలండి మేలు చేయుట నీ వల్ల అయినప్పుడు. ఒక పేషెంట్ ఐసీలో నుంచి ఇప్పుడు షిఫ్ట్ చేయాలి విజయవాడకి, బతకడు, ఆ సంగతి తెలుసు. ఇప్పుడు ఆయన బ్రతకాలంటే అంబులెన్స్లో ఒక డాక్టర్ ఎక్కాలి. అందులో ఆంబు బ్యాగ్తో అతనికి వెంటిలేషన్ ఇస్తా, అతనికి ఆక్సిజన్ ఇస్తా, పంపు చేస్తా, మానిటర్ చేసుకుంటా, డ్రగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎవరు వెళ్ళగలరు అర్ధరాత్రి? నేను ఒక్కడనే ఉన్నా హాస్పిటల్లో. ఇప్పుడు అతడు బ్రతుకుతాడు, 50% బతుకుతాడు, 50% చచ్చిపోతాడు. ఎప్పుడు? డాక్టర్ అంబులెన్స్లోకి ఎక్కాలి. అంబులెన్స్లోకి ఎక్కి విజయవాడ దాకా అతని మీద పనిచేస్తూ ఉండాలి. అక్కడ మానిటర్ చూసుకుంటా. నా మనసు గద్దించింది. మీరు పోండి అని చెప్పలేకపోయాను నేను, నా వల్ల కాల. ఎందుకంటే మేలు చేయటం నాకు వచ్చు కాబట్టి, అది ఎవరు వెళ్ళలేరు కాబట్టి. అప్పుడు వేరే డాక్టర్ ఫోన్ చేశా. నీవు రాత్రి అండి, అర్ధరాత్రి, నాకు బాగా గుర్తు. నాకు ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు. డాక్టర్ వెంటనే ఎత్తాడు. ఏంటి నో అని అడిగితే, ఇది పరిస్థితి. అప్పుడు ఆయన రెంట్కుంటున్నాడు. ఆయన ఫ్రమ్ మిర్యాలగూడ డాక్టర్, హాస్పిటల్ పక్కనే రెంట్కుంటు. ఇది కేసు, అది నేను సపోర్ట్ చేస్తే బతికేటట్టుంది ఆ కేసు. నువ్వు వచ్చి డ్యూటీ చేస్తే నేను వాళ్ళతో పాటు విజయవాడ వెళ్తాను, చూద్దాం, ట్రై అవర్ బెస్ట్ అని. ఆయన వచ్చాడు నైట్ 2:30కి. నేను అంబులెన్స్లోకి ఎక్కానండి. ఎక్కి విజయవాడ దాకా ఇంకొక సపోర్ట్ తీసుకున్నాను. నేను వర్క్ చేస్తానే ఉన్నాను. ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయినప్పుడు విజయవాడ హాస్పిటల్కి చేరిస్తే బ్రతికిద్ది ఆ అమ్మాయి. చేర్చాం. దేవుడు ప్రయాసం చూచాడు. దేవుడు దయ వల్ల, దేవుని కృప వల్ల అమ్మాయి బ్రతికింది. ఒక మాట తెలుసా? మేలు చేయడం నాకు చేతనైంది, చేశాను, బ్రతికింది. ఆ రోజు నా చేతిని వెనక్కి తీసుకుంటాం, చనిపోయి ఉండేది. అదే ఇక్కడ చెప్పాడు. మేలు చేయటం నీకు వచ్చినప్పుడు, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు ఏం చెయ్యి? వెనక్కి తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆ స్థానంలో ఉంచింది దేవుడు నిన్ను. దేవుడు ఉంచాడు, ఒక డాక్టర్గా దేవుడు ఉంచాడు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు ఇంజెక్షన్ అయిపోతే ఎవరు ఇస్తారు? నువ్వు ఒక వ్యక్తిని ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? నువ్వు ఆ వ్యక్తికి ప్రాణం పోయకపోతే ఎవరు పోస్తారు? నువ్వే కదా. అందుకే కదా దేవుడు నిన్ను డాక్టర్ చేశాడు. అన్నప్పుడు మనం చేయాలి మేలు చేయుట.